వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. స్వాతంత్రానంతరం స్త్రీలకు పురుషులతో సమాన హోదా కల్పించే లక్ష్యంతో దేశంలో వివిధ ప్రణాళికలు రూపొందించబడ్డాయి. వాటిని అందిపుచ్చుకుంటూ ఆధునిక స్త్రీ కొంత పురోగతి సాధించింది. కానీ గతకాలపు పితృస్వామ్య వ్యవస్థ ఆధిపత్య ధోరణి నుంచి పూర్తిగా విముక్తి పొందలేదు. స్త్రీలకు పురుషులతో సమానంగా హోదా కల్పిస్తూ భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కులు ఆచరణలో అంతగా సఫలం కాకపోవటం ఇందుకు కారణం. స్త్రీలు లేకుండా పురుషుల పురోగతి సాధ్యం కాదు. ఆమెది అతని కుటుంబ నిర్మాణంలో ప్రధాన పాత్ర. కుటుంబాన్ని ఇల్లుగా, ఇంటిని సమాజంగా, సమాజాన్ని దేశంగా మార్చే సామర్థ్యం స్త్రీకి మాత్రమే సొంతం. స్త్రీల పరిస్థితి మెరుగుపడకపోతే లోకక్షేమం గురించి ఆలోచించడం అసాధ్యం అని అన్నారు వివేకానంద. 15వ శతాబ్ద ప్రథమార్థంలో సాగిన మొఘలుల పాలనలో స్త్రీ జీవితం చాలా దయనీయంగా ఉండేది. వారి తర్వాత ప్రభావం చూపించిన తెల్లదొరల పాలనలో సంఘ సంస్కర్తల ఉద్యమాలతో స్త్రీ జీవన నాణ్యత గణనీయంగా పెరిగింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం, దేవదాసి వ్యవస్థల నిషేధం, పరదా ఆచారం, వితంతు పునర్వివాహాలు వంటి సంస్కరణల ప్రభావంతో మహిళకు కొద్దిపాటి స్వాతంత్ర్యం లభించింది. డాక్టర్ యానీ బెసెంట్, విజయలక్ష్మి పండిత్, సుచేత కృపాలని వంటి మహిళలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. వివిధ రంగాల్లో మహిళలకు మునుపటి కన్నా మెరుగైన అవకాశాలు దక్కాయి. పురుషులతో సమంగా వారు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అంతే కదా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రులుగా కూడా సమర్థవంతంగా పనిచేశారు. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల, కార్గిల్ యుద్ధం గురించి కవరేజ్ చేసిన ప్రసిద్ధ టెలివిజన్ జర్నలిస్ట్ బగ్దాదత్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, ప్రముఖ సమాజ సేవకురాలు సుధామూర్తి, ఒలింపిక్ కాంస్య పతాక విజేత బాక్సర్ మేరీ కోమ్ స్త్రీ అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. ఆధునిక భారతదేశంలోని మహిళలు భార్యలుగా, తల్లులుగా తమ పాత్రలను బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. కుటుంబంలో పురుషుడితో సమానంగా ఆర్థిక పాత్రను పోషిస్తున్నారు. సాంప్రదాయంగా మగవారికి కేటాయించిన విధులను ఆధునిక మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎన్నో రకాలుగా హింసకు గురవుతున్న మహిళలు అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదో మంచి పరిణామం. అయితే మహిళలకు ఇంకా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అందడం లేదన్నది వాస్తవం. దానికోసం గలం విప్పుతూనే ఉన్నారు కూడా. మహిళల్లో పెరుగుతున్న చైతన్యాన్ని చూసిన భారత ప్రభుత్వం 2001ని సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. ఫలితంగా అనైతిక ట్రాఫిక్ చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961, దాన్నే 1986లో సవరించారు. సతీ కమిషన్ చట్టం 1987, దీన్ని 1988లో సవరణ చేశారు. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013, క్రిమినల్ లా చట్టం 2013, మహిళల అసభ్య ప్రాతినిధ్య చట్టం 1986 ఇత్యాది కొన్ని ప్రత్యేక చట్టాలు రూపొందాయి. మహిళా సాధికారత లక్ష్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం నేటి మహిళలకు అందివచ్చింది. రాజకీయ రంగంలో ఆమెకు ప్రాధాన్యత పెరిగింది. ఆధునిక మహిళ విద్యాధికురాలిగా ఉన్నత స్థానాల్లో పురుషులకు ధీటుగా రాణించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులు రెండూ నిర్వహించే క్రమంలో స్త్రీ వివిధ హింసలకు గురవుతోంది. చేదు అనుభవాలను చవిచూస్తున్నది. నిత్య నైమిత్త కాలాల్లో పురుషుడు స్త్రీ సేవలను ఎన్నో రూపాల్లో అనుభవిస్తాడు. మనుస్మృతి నిర్దేశించిన దాసి, మంత్రి, మాత, సహచరి పాత్రలను ఆమె నిబద్ధతతో నిర్వహిస్తుంది. అయినా గాని ఆమెకు జీవితంలో అడుగడుగునా అవమానాలే. ఆధునిక మహిళ తన సామాజిక, భావోద్వేగ, సాంస్కృతిక, మత, ఆర్థిక అవసరాలను సంతృప్తి పరుచుకునేందుకు స్వాధికార దృక్పథంతో మరింత చురుగ్గా ముందుకు సాగాలి. స్త్రీ పట్ల పురుషుడి దృక్పథంలోనూ మేలు మార్పు కావాలి.